హ్మ్. ఇంకోటి మేడం లింక్డ్ఇన్ అది ఓపెన్ అవ్వట్లేదు. అది రావట్లేదు. మనకి బిజినెస్ మెయిల్ కావాలని అడుగుతున్నాడు. అది కొత్త ఫీచర్ వచ్చింది. ఆల్రెడీ మీకు మెసేజ్ పెట్టాను కదా! ఎందుకు అట్లా అడుగుతుంది అని చూస్తే అది యాక్చువల్‌గా కొత్త ఫీచర్ అనమాట. బిజినెస్ మెయిల్ ఉంటేనే ఎందుకంటే మిస్‌యూజ్ చేస్తున్నారని ఓకే. అట్లా వస్తుంది. కానీ నేను ఒక పేజ్ మీకు యాక్సెస్ ఇస్తానండి దాని మీద వర్క్ చేసుకోవడానికి. ఓకే. లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి నా అకౌంట్ నుంచి మీకు ఒక పేజీ యాక్సెస్ ఇస్తాను. దాని మీద మీరు ట్రై చేయండి. ఓకే. యాడ్స్ క్రియేట్ చేయడం. హ్మ్. ఇంకోటి మేడం మొన్నటి వీడియో రికార్డ్ చేయలేదు. రికార్డ్ అయింది కానీ వీడియో రాలేదు. ఓన్లీ ఆడియో వరకే వచ్చింది. అందుకని అప్లోడ్ చేయలేదు. అది మామూలుగా ఆల్రెడీ ఇన్‌స్టాగ్రామ్‌ది చెప్పిందే. ఈ గూగుల్‌ది మళ్ళీ లైక్ గూగుల్ యాడ్స్‌ది మళ్ళీ ఈరోజు స్టార్టింగ్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హ్మ్. ఇంక ఈరోజు రికార్డ్ కొంచెం ఆ చేస్తాను. రోజు డిస్టర్బెన్స్ ఉండే సరిగ్గా వినలేదు. ఏదండి? మొన్న చెప్పిన మ్యాటరు గూగుల్ యాడ్సే కదా! ఆ! మళ్ళీ ఈరోజు స్టార్టింగ్ నుంచి చెప్తాలేండి. ఓకే. అది కొంచెం అదే డిస్టర్బెన్స్ ఉంది. రికార్డ్ అయితే చేశాను కానీ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకో వీడియో రికార్డ్ అవ్వలేదు. ఓన్లీ ఆడియోనే రికార్డ్ అయింది. అది అంటే టూల్స్ ఒక్కొక్కసారి ఎందుకో ప్రాపర్‌గా వర్క్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి ఆడియో రికార్డ్ అవుతది. ఒక్కోసారి వీడియో రికార్డ్ అవుతది. ఇలా మిస్ అవుతుందది. సరే ఫేస్‌బుక్ ఓపెన్ చేయండి. సెటప్ అది చెప్పేస్తాను. మీరు ఇంకా రన్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి ఫేస్‌బుక్ ఇది ఆఫీస్ నెంబర్ ఇచ్చేసేయండి. 9 యాడ్స్ మేనేజరా మేడం? హ్మ్. ఇందులోనే డిజి క్రియేషన్ లీడ్‌లోనే చేయడమా మేడం? అది మామూలుగా మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం ఒక సెటప్ కంటిన్యూగా క్రియేట్ చేసేయండి. మళ్ళీ ఇది మేడం ఏంటండి? ఇది డిజి క్రియేషన్ లీడ్ ఒకటి ఆల్రెడీ క్యాంపెయిన్ చేశాం కదా! ఓకే. దాంట్లో ఈ యాడ్ ఇవ్వచ్చా మనం చేసిన పోస్ట్? ఇవ్వచ్చు. కానీ అది మనం ఒక సెటప్ కరెక్ట్‌గా లేదు కదా! అందుకని. ఓకే. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచా మేడం? ఫస్ట్ నుంచి ఒకసారి చేయండి. అంటే మనకు ప్రాక్టీస్ అయితది కదా! ఫాస్ట్‌గా అయిపోద్ది. ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఓకే. ఆ! క్రియేట్ నుంచి మేడం క్యాంపెయిన్. క్రియేట్ అని కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి. అకౌంట్‌లో అమౌంట్ ఉంది కదా! 200 ఇంతకు ముందు వేశాను మేడం. అదే ఆ 200కి రన్ చేసేయండి. ఓకే. సో అది తెలుగు టైపింగ్ కూడా నాకు దాంట్లో క్యాన్వాలో తెలుగు టైపింగ్ ఎలా మేడం? క్యాన్వాలో తెలుగు టైపింగ్ రాదు. బయట మనము చాట్ జీపీటీలో కానీ గూగుల్ ట్రాన్స్లేటర్లో కానీ తీసుకొని యాడ్ చేయాలి. కాపీ పేస్ట్ చేయడం. అలాగే మీరు చెప్పిన తెలుగు టెక్స్ట్కి వేరే ఏ టెక్స్ట్ మనము అప్లై చేయకూడదు. యానిమేషన్స్ అప్లై చేయకూడదు. ఏం చేయకూడదు. ఏదైనా చేస్తే అది ఫార్మాట్ మారిపోతుంది. ఓన్లీ హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, సబ్ హెడ్డింగ్స్ ఇట్లా ఉన్నాయి కదా క్యాన్వాలో. హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్స్ అని, పారాగ్రాఫ్ అని. అవి 3 మాత్రమే యూజ్ చేయాలి. మిగతా ఏమి యూజ్ చేసినా తెలుగు రైటింగ్ ప్రాపర్గా ఉండదు. మనం డౌన్లోడ్ చేసేసరికి మారిపోతుంది టెక్స్ట్ ఫార్మాట్. ఏం రావట్లేదా? కొంచెం స్లో ఉంది మేడం. సరే అయితే ఒకసారి సెటప్ చేసినాక నాకు చూపించండి అయితే.
అవుతుంది గానీ కొంచెం టైం పడుతుంది. అయితే నేను క్లాస్ తీసి చెప్పనా? చెప్పండి మేడం. జస్ట్ ఒక 10 మినిట్స్ లోపల వస్తది. ఉమ్. స్క్రీన్ స్టాప్ చేసేయనా? స్టాప్ చేసేది నేను చేస్తాను. మనకి గూగుల్ యాడ్స్ వచ్చేసి ఇంకా మనకు ఒక 4 to 5 days అట్లా పడుతుంది. ఈ గూగుల్ యాడ్స్ అయిపోయిన తర్వాత ఇంకా రిమైనింగ్ టాపిక్స్ మనం ఫ్రీలాన్సింగ్ కానీ ఇట్లా మనీ ఎర్నింగ్ వేస్ ఇంకా డిఫరెంట్ ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనకు ఆల్మోస్ట్ వస్తుంది. రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు కదా మీరు ఇంకా? లేదు మేడం. సరే, అయితే నేను ఈరోజు రెజ్యూమ్ చెప్పి తర్వాత నేను క్లాస్ తీసుకుంటాను. ఇంకా రెజ్యూమ్ మీరు చిన్నగా ప్రిపేర్ చేసుకునేసరికి 4-5 డేస్లో మనకి గూగుల్ యాడ్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒక్కసారి గూగుల్ యాడ్స్ కంప్లీట్ అయిపోయినాక మీరు జాబ్ పోర్టల్లోకి వెళ్ళేసి అప్లోడ్ చేసేసుకోండి. బట్ మీకు ఎందుకంటే జాబ్ కోసం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే వెళ్ళొద్దు. ఓన్లీ ఫర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, లైవ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయని ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రమే ఇంటర్వ్యూస్ అటెండ్ చేయండి అంతే. ఏదో అటెండ్ చేసి మళ్ళీ జాబ్ రాయలేదని డిసప్పాయింట్ అవటం అట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. ఇంకా 1 month మనకి క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయినాక అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీరియస్గా జాబ్ కోసం ట్రై చేయండి. అప్పటి వరకు మీకు ఈ లోపల మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం ఇంకా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకూడదా మేడం? జస్ట్ ఓన్లీ ఏంటండి? అంటే ప్రొఫైల్ ఎడిట్ అంటే రెజ్యూమ్ ఎడిట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ చేయకూడదా మేడం? అటెండ్ చేయమనే చెప్తున్నాను. మీరు జాబ్ పోర్టల్లోకి వెళ్ళి అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఇంటర్వ్యూస్ వస్తాయి. ఒక 1 week తర్వాత నుంచి అట్లా కాల్స్ అవి స్టార్ట్ అవుతాయి. అటెండ్ చేయండి. అది మీకు మాక్ ఇంటర్వ్యూస్ లాగా, లైవ్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ ఇన్ బిట్వీన్ మీకు ఒకవేళ మీరు ఓకే అయిపోయి ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా చెప్పి మీకు జాబ్ ఓకే అయితే ఓకే అవుతుంది. లేదు అంటే జాబ్ రాలేదనేది డిసప్పాయింట్మెంట్ కానీ లేకపోతే ఏం వద్దు. జస్ట్ నార్మల్గా ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే అప్లై చేస్తూ ఉండండి. ఆఫ్టర్ ప్రాజెక్ట్ అయిపోయినాక అప్పుడు సీరియస్గా జాబ్ కోసం ట్రై చేయండి. ఈ లింక్డ్ఇన్ అకౌంట్ అంటే జాబ్ సర్చింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చా మేడం? చేసుకోవచ్చు. లింక్డ్ఇన్ అకౌంట్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పోర్టల్స్ కూడా చూపిస్తాను. ఇప్పుడు మీరు మామూలుగా మీకు వర్డ్ కనుక ఉంటే వర్డ్లో చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఆటోమేటిక్ రెజ్యూమ్ జనరేషన్ టూల్స్ ఉన్నాయి, బట్ అవి పెయిడ్ వర్షన్ చూపిస్తాయి ఎక్కువ. ఇప్పుడు మీకు రెజ్యూమ్ రాసుకోవాలనుకోండి, కంటెంట్ రాలేదనుకోండి, మీకు చాట్ జీపీటీకి వెళ్ళిపోయి కంటెంట్ మొత్తం చాట్ జీపీటీలో తీసుకోవచ్చు. రైట్ రెజ్యూమ్ అని చెప్పేసి మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే చెప్పేస్తుంది అనమాట. రైట్ రెజ్యూమ్ ఫర్ 1 year or 6 months ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అని. ఇన్ డిజిటల్ మార్కెటింగ్, మై స్కిల్స్. ఇక్కడ మీరు ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ కూడా ఇస్తే అది కూడా యాడ్ చేసి ఇచ్చేస్తుంది. ఇక్కడ నేను ఇవ్వట్లేదు. లేకపోతే ఇక్కడ మామూలుగా డమ్మీ మెయిల్ ఐడీస్ ఇస్తాను, అక్కడ ఏం చూడొచ్చు. ఇదైతే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం చేసే యాడ్స్, అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటే గూగుల్ యాడ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఇంకా క్యాన్వా టూల్,
క్యాన్వా అండ్ వర్డ్ ప్రెస్, ఇంకా మీకు కంటెంట్ రైటింగ్ అండ్ ఏఐ టూల్స్ లైక్ చాట్‌జీపీటీ గానీ, లేకపోతే మనం రెజ్యూమ్ రాసుకోవడానికి ఒక టూల్ చూపించాంగా అవి. మ్యాక్సిమం ఏంటంటే ఏఐ టూల్స్ అన్నీ పెయిడ్ టూల్సే కాబట్టి ఎక్కువగా పెయిడ్ టూల్స్ చిన్న చిన్న కంపెనీల వాళ్ళు యూజ్ చేయరు. లేదంటే ఏఐ బదులు చాట్‌జీపీటీ అని రాసినా కూడా పర్లేదు. అండ్ మై ప్రాజెక్ట్ తర్వాత ఒక కంపెనీ పేరు అండ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ యాడ్ చేయాలి ఇక్కడ. శ్రీశ్వర్ డిజిటల్ అని చెప్పి జస్ట్ శాంపుల్గా ఇక్కడ వచ్చేసి మా ఈమెయిల్ ఐడి, మా ఫోన్ నెంబర్ అని ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చింది. లింక్డ్ఇన్ ప్రొఫైల్, పోర్ట్ఫోలియో లింక్ ఇక్కడ పెట్టమని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఎప్పటి నుంచి చేశారు 6 months అంటే మీ డ్యూరేషన్ ఇది యాడ్ చేసుకోవాలి. ఇంటర్న్గా మీరు ఇక్కడ చేసిన వర్క్స్, కీ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా కంటెంట్ అంతా మనం ఇక్కడ నుంచి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ మ్యాక్సిమం రెజ్యూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వచ్చేసినాయి. యాజ్ అ ఫ్రెషర్స్కి ఒక 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దాకా. ఇప్పుడు వచ్చేసి మనం క్యాన్వా యూస్ చేసుకొని రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రెజ్యూమ్స్ కూడా సేమ్ ఇమేజెస్ చేసినట్టే. ఇక్కడ మనకి చాలా రెజ్యూమ్స్ ఉన్నాయి. చూసుకోండి మనకి ఏది బాగుంది, మీకు నచ్చిన టెంప్లెట్ ఒకటి డిజైన్ చేసుకోండి. ఎక్కువ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అంతగా సెట్ అవ్వదు, కానీ నార్మల్గా మనకి ఇప్పుడు వరకు అయితే సరిపోతుంది. అది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది మనకి పేజెస్ పెరుగుతూ ఉంటాయి. ఇట్లా మనకి నచ్చిన ఒక టెంప్లెట్ తీసుకొని దాన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఇది 2 టెంప్లెట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకటైతే సరిపోతుంది, సింగిల్ అయినా. ఇది తీసుకుని ఇది వచ్చేసి మనం ఇక్కడ కొంచెం చూడండి. ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ ఇమేజ్ అనేది మీ ఇష్టం, పెడితే పెట్టచ్చు లేకపోతే తీసేయచ్చు. మన నేమ్, డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్. ఇక్కడ మీ డెసిగ్నేషన్ మారే కొంది ఇది మార్చుకోవచ్చు అనమాట. ఈ ఫాంట్ అది మంచిగా లేదు, ఫాంట్ చేంజ్ చేసుకోండి. లెటర్స్ మధ్య స్పేస్ ఎక్కువ ఉంది, ఇది కొంచెం తగ్గిస్తే సరిపోయింది. ఇట్లా తర్వాత అబౌట్ మీ, కెరియర్ ఆబ్జెక్టివ్ ఉంది కదా, ఇది తీసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేసేసేయండి.
ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇట్లా జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోవటం. ఇక్కడ నుంచి తీసుకొని మీ డీటెయిల్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎడిట్ చేసుకొని పెట్టుకోండి సింపుల్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ కంపెనీది ఉంది కదా, స్కిల్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఇదంతా కీ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసేసేయండి. తర్వాత మీ ఎడ్యుకేషన్కి సంబంధించింది అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అంటే మీకు మీ పర్సనల్. ఇంకా ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అంటే ఈ ఫార్మాట్లో వీళ్ళు ఇచ్చారు కానీ మీకు నచ్చినట్టు మీరు దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీ లాంగ్వేజెస్, మీ అడ్రస్లు కానీ ఇంకేదన్నా మీ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ప్రాపర్గా ఇక్కడ ఇచ్చేసేయచ్చు. ఇంకేమైనా స్కిల్స్ అట్లా ఉన్నాయనుకోండి, ఇవి తీసేసి ఇక్కడ స్కిల్స్ లేవు కదా, ఇక్కడ స్కిల్స్ అని తీసేసి రిమైనింగ్ మీకున్న ఇంకా అదర్ స్కిల్స్ ఇవన్నీ కూడా దీన్ని ఎడిట్ చేసేసుకోండి సింపుల్గా. ఇక్కడ ఇమేజ్ అనేది ఉండొచ్చు, లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేదంటే దాన్ని వదిలేయండి. అదైతే సింపుల్ ఫార్మాట్లో అయిపోతుంది ఒక రెజ్యూమ్. కానీ ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ కన్నా కూడా కొంచెం ఇక్కడ నెంబర్ పెడితే తొందరగా హైలైట్ అవుతుంది. పర్లేదు ఇక్కడైనా ఉండొచ్చు, కానీ అదే కొంచెం హైలైట్ చేయండి. ఇక్కడ దీన్ని బోల్డ్ కానీ ఇట్లా ఏదన్నా పెట్టేసి కొంచెం సైజ్ పెంచటం. అంటే చూడగానే రిక్రూటర్స్కి మన నెంబర్ కనపడాలి ఫస్ట్, మన పేరు, డెసిగ్నేషన్, నెంబరు. ఎందుకంటే ఇమీడియట్గా వాళ్ళు మనకు కాంటాక్ట్ అవ్వడానికి కావాల్సింది అదే. దానికోసం మన నెంబర్ కొంచెం హైలైట్ చేసి పెట్టండి. ఇట్లా కంప్లీట్గా డిజైన్ చేసుకున్న తర్వాత దీన్ని మామూలుగా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి పీడిఎఫ్ ఫార్మాట్ ఒకటి ఉంది. మోస్ట్లీ పీడిఎఫ్ ఫార్మాట్లోనే డౌన్లోడ్ చేయండి. ఇమేజెస్, పిఎన్జీస్ వద్దు, ఈ పీడిఎఫ్ ఫార్మాట్లోనే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అన్నీ అయిపోయిన తర్వాత నాకు షేర్ చేయండి. నేను ఇంకేమైనా యాడ్ చేయాలా, ఏమైనా మిస్ చేశారో చూసి నేను మీకు చెప్తాను. ఇక తర్వాత మీరు జాబ్ పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. బట్ ఒక ఫ్రెషర్స్కి, ఇంటర్న్స్కి కావాల్సిన జాబ్స్ అవైలబుల్గా ఉండే ఒక జాబ్ పోర్టల్ ఇంటర్న్షాల. ఇక్కడ మీకు ఇమీడియట్గా మీకు కాల్స్ అయితే వస్తాయి. అప్ టు 4-5 years వరకు కూడా ఇందులో నుంచి మనం జాబ్స్ తీసుకోవచ్చు. ఇంకా తర్వాత అంటే మన డెసిగ్నేషన్కి తగ్గట్టుగా ఇందులో ఉండవు. ఇక్కడ ఇది మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ అని ఇక్కడ వస్తారు. మీరు లాగిన్ అయినాక మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీ డీటెయిల్స్ అడిగినవి ఇవ్వండి. ఒకవేళ అర్థం కాకపోతే నాకు స్క్రీన్ షాట్ చేసి పెట్టండి, ఏమి యాడ్ చేయాలో చెప్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జస్ట్ ఎడిట్ ఓకే, ఇక్కడే వచ్చేసింది కదా. ఇక్కడ మీ స్కిల్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి కదా, క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తాయండి. మార్కెటింగ్ అంటే ఇక్కడ యాడ్ అవుతాయి. ఇట్లా ఒకవేళ రాలేదనుకోండి ఇక్కడ మీరు టైప్ చేయండి. మీరు టైప్ చేస్తే అవి ఆ స్కిల్స్కి రిలేటెడ్గా ఇక్కడ వస్తాయి. అంటే డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే ఈ డీటెయిల్స్ వస్తాయి. మీరు ఇక్కడ యాడ్ చేసేయచ్చు. తర్వాత ఇందులో పాపులర్ కెరియర్ ఇంట్రెస్ట్లు ఏమున్నాయి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్, జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవి, టీచింగ్, ఇంటీరియర్ డిజైన్ ఇవన్నీ కూడా రకరకాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇట్లా మీ ప్రొఫైల్ అన్నీ దేన్ని ప్రిఫర్ చేస్తున్నారు, ఇన్ ఆఫీసా, వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ హోమ్, కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ. కంటిన్యూ అయితే మన ప్రొఫైల్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ ఉన్నాయి. అలాగే ప్లేస్మెంట్ కోర్సెస్ అంటే వీళ్ళే కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా, వర్క్ ఫ్రమ్ ఏరియానా చూసుకోవచ్చు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోండి, ఇక్కడ క్లిక్ చేసుకోండి. అదే మీరు హైదరాబాద్లో జాబ్ చూసుకుంటుంటే హైదరాబాద్లో చెక్ చేసుకోండి. మీకు హైదరాబాద్ ఏరియా తీసుకున్నారనుకోండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవి 3 ఉన్నాయి ఆప్షన్స్. ఈ 3 సెలెక్ట్ చేసుకుంటే దీనికి రిలేటెడ్‌గా మనకి ఉన్న జాబ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు పార్ట్ టైమ్ కావాలా, ఫుల్ టైమ్ కావాలంటే పార్ట్ టైమ్ చాలా తక్కువ దొరుకుతాయి ఆఫీస్‌లో ఇయి. ఇంక్లూడింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో అని ఉంది కదా! ఈ మొత్తం కావాలనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 2 కనిపిస్తాయన్నమాట ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి సాలరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంత మినిమము ఒక ఎంత వస్తే కావాలనుకో 5, 6 కాడ నుంచి స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే ఓకే 6 అట్లా పెట్టుకోండి. ఇక్కడ 6 అంటే ఇక్కడ మనకి వస్తుంది కదా! ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. ఇది ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీరు. ఇది వచ్చేసి జాబ్ ఆఫర్ అప్ టు 2.1 lakh పర్ యానమ్ ఇస్తున్నాడు. ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ జాబ్ ఆఫర్ కూడా ఇస్తారు. మనం వర్క్ బాగా చేసి వాళ్ళకి ఓకే అయితే. బట్ ఇది పోస్ట్ చేసి 1 వీక్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి దీని డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ 5 to 10,000 మధ్యలో ఇస్తారు మీకు. అంటే మనం అడిగే దాన్ని బట్టి ఈ డ్యూరేషన్ వచ్చేసి 6 months ఉంటుంది ఇంటర్న్‌షిప్‌ది. మాక్సిమం ఇంటర్న్‌షిప్స్ అంటే 6 monthsే ఉంటాయి. 1 month, 2 months అట్లా. ఇక్కడ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ మొత్తం ఇచ్చాడు. మీకు ఏమేమి వచ్చి ఉండాలి ఇవన్నీ అడుగుతున్నాడు. అసిస్ట్ ఏ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూట్ ద డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ అక్రాస్ ద ప్లాట్‌ఫామ్స్ ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఫేస్‌బుక్, యూట్యూబ్ ఇవన్నీ. ఈ డీటెయిల్స్ చూసుకొని మనకి ఇవి ఓకే అనుకుంటే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత హూ కెన్ ఎలిజిబుల్ అని ఇచ్చాడు. ఇక్కడ డీటెయిల్స్ చూసుకోండి. ఇంటర్న్‌షిప్ బిట్వీన్ November 21st నుంచి December 26th లోపల స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళు వర్క్. ఈ లోపల అందరిని క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మీరు ఈ జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ ఆఫర్‌లో ఏమున్నాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఒకసారి సక్సెస్‌ఫుల్‌గా మీరు ఇంటర్న్‌షిప్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఎంప్లాయీ ఆఫర్ వస్తది. ఎగ్జాక్ట్ సాలరీ వచ్చేసి ఫస్ట్ 2 lakhs నుంచి 2,10,000 వరకు పర్ ఇయర్ మీకు ఇస్తారు. బట్ ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే ఆఫీస్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అప్లై నవ్ అని ఉంది. ఇక్కడ మనం రెజ్యూమ్ అనేది యాడ్ చేసుకుంటాము. రెజ్యూమ్ లేకపోతే ఇక్కడ ఏముండదు. లేకపోతే ఇక్కడ రెజ్యూమ్ అనేది యాడ్ చేసుకోవాలి మన స్కిల్స్ ఇవన్నీ. ఇక్కడ దీనికి నోట్ అనేది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అడిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఐఎమ్ అవైలబుల్ జాయినింగ్ ఇమీడియట్లీ ఇది సెలెక్ట్ చేసుకోండి మీరు. అండ్ ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రన్నింగ్ ద క్యాంపెయిన్స్ అండ్ గూగుల్ యాడ్స్ అంటే ఉన్నది మన డీటెయిల్స్ అన్నీ. ఇఫ్ ఎస్ అంటే వాళ్ళు ఏం చేశారు టైప్ ఆఫ్ క్యాంపెయిన్స్, రిజల్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ డ్రైవ్లో పెట్టి డ్రైవ్ లింక్ షేర్ చేయాలన్నమాట. ఇక్కడ ఒక డ్రైవ్లో పెట్టి అలాగే సోషల్ మీడియా పోస్టులు ఇవన్నీ మనం వర్క్ చేసిన లింక్స్ ఇక్కడ షేర్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ రైటింగ్, కంటెంట్ రైటింగ్, సోషల్ మీడియా మేనేజర్ ఇవన్నీ ఉన్నాయనుకోండి ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ రెజ్యూమ్ ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. లేకపోతే అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అంటది. ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఒక్కసారి ఇంక చాలు అనమాట. ఇంక ప్రతి జాబ్కి అదే ఆటోమేటిక్గా రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తే కానీ ఈ జాబ్కి వెళ్ళలేం. బట్ ఇంకొకటి వచ్చేసి కంటెంట్ సోషల్ మీడియా అనేది డిజిటల్ మార్కెటింగ్. ఇది వచ్చేసి 10,000 ఇస్తారు ఇంటర్న్షిప్కి. ఇది వచ్చేసి లింక్ బిల్డింగ్ అంటే ఇది ఆఫ్ పేజ్ యాక్టివిటీస్, ఓన్లీ ఎస్ఈఓ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్. ఇది వచ్చేసి 5 to 10,000 మధ్యలో ఇస్తారు. 2 months ఇది డ్యూరేషన్. ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలాంటి జాబ్స్ మీకు ఈజీగా వస్తాయి కూడా. హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఆపర్చునిటీస్ అనమాట. ఇక్కడ మీరు ఇది 1 dayనే అయ్యింది. ఇది అప్లై చేసుకుంటే మేబీ మీకు రావచ్చు. అంటే వచ్చినా కూడా ఈజీగానే చేసుకోవచ్చు అనమాట. 10,000 మధ్యలో అలా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది మీకు ఇది డీటెయిల్స్. సారీ ఇది ఉంటుందండి. ఇక్కడ లింక్ బిల్డింగ్ది ఇక్కడ మనకి ఏం కావాలో ఇచ్చాడు. ఓన్లీ స్కిల్ ఒకటే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఒక్కటే. ఇట్లాంటి చిన్న జాబ్స్ అయితే తొందరగా వచ్చేస్తాయి. ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏమో అప్లికేషన్స్ 15 ఆపర్చునిటీస్ పోస్ట్ చేశారు. 2024 నుంచి వీళ్ళ ఇక్కడే ఉన్నారు.
లైక్ ఇట్లాంటి వాటికి అప్లై చేసుకోండి చూసుకొని. కానీ మీకు వితిన్ 1 వీక్‌లో మీకు రెస్పాన్స్ వస్తది. మీకు ఇది యాప్ కూడా ఉందండి, ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మెసేజెస్ వస్తాయన్నమాట. వీళ్ళు గనక రిప్లై ఇస్తే ఇక్కడ మెసేజ్ వచ్చేస్తది మీకు. ఇట్లా మెసేజ్ వస్తది. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఇస్తారు. ఇట్లా మనకు టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి. టాస్క్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేస్తే ఇంకప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ టెలిఫోనిక్ రౌండ్ పెడతారు. టెలిఫోనిక్ పెద్ద ఏముండదు, టాస్కే మెయిన్ ఉంటుంది. కానీ ఈజీగా త్వరగా జాబ్స్ వస్తాయి. మనకు కావాల్సిన బేసిక్ లెవెల్లో ఫస్ట్ జాబ్స్ తెచ్చుకోవడానికి బాగా యూజ్ అయ్యే ప్లాట్ఫామ్ ఇది ఇంటర్న్షాల. ఇది ట్రై చేయండి ఫస్ట్. ఇది ఒక్క దాంట్లోనే ట్రై చేయండి, మిగతా అన్ని తర్వాత చూద్దాం. లింక్డ్ఇన్ కానీ లైక్ ఈ ఇండీడ్ కానీ నౌకరీ కానీ ఫ్రెషర్స్కి అంత హై ప్రయారిటీ ఉండదు, ఇక్కడే ఉంటుంది మీకు. అలాగే ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ దానికి ఇక్కడ ఇది వచ్చి 10,000 మంత్ ఇంటర్న్షిప్కి. తర్వాత ఇది కూడా మనకి జాబ్ ఆఫర్, ఇంటర్న్షిప్ అయిపోయినాక ఆఫర్ ఇస్తారు. ఇది వచ్చేసి 2 lakhs ఉంది. ఇది అప్లై చేసుకోవచ్చు అనమాట. 10 మందిని ఇంతకుముందు తీసుకున్నారు, హైర్ చేసుకున్నారు. 22 times ఆపర్చునిటీస్ పోస్ట్ చేసుకున్నారు వీళ్ళు. కాకపోతే వీళ్ళని ట్రస్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఈ వెబ్సైట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవరైనా డబ్బులు అడిగినా, ఎవరైనా చీట్ చేయాలని చూసినా ఇమీడియట్గా వీళ్ళకి మనం ఇన్ఫార్మ్ చేస్తే ఆ క్లయింట్ని బ్యాన్ చేసేస్తారనమాట. ఇక అతన్ని ఇందులో జాబ్స్ ఏం పోస్ట్ చేయడానికి రాదు ఇక. మళ్ళీ అలాగే అందరికీ అలర్ట్ మెయిల్ కూడా వచ్చేస్తుంది, అతను ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాడు, ఎవరు నమ్మొద్దు అని చెప్పి వాళ్ళ కంపెనీకి రిలేటెడ్గా డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసి అందరికీ మెయిల్ పెట్టేస్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి 118 members అప్లై చేసుకున్నారు ఈ జాబ్కి, ఇది ఇంటర్న్షిప్కి. ఇది సారీ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ జాబ్ ఆఫర్స్. సరే వర్క్ ఫ్రమ్ హోమ్ చూద్దాం. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉన్నాయి అనేసి ఇక్కడ మనము స్కిల్స్ యాడ్ చేద్దాము. మై జాబ్స్ ఇన్ సిటీ పార్ట్ టైం అట్లా ఉన్నాయి. ఇక శాలరీస్ అంటే మనం సరే స్టార్టింగ్ నుంచి ఉన్నాయి చూద్దాం. ఇక్కడ వచ్చేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతారు. పర్లేదు 6 months ఉన్నా కూడా పెట్టచ్చు. ఇదేమో గ్రాఫిక్ డిజైనర్ లేదు, అవసరం లేదు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ అసోసియేట్ అంటే ఎక్స్పీరియన్స్ ఏం లేదు, ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. ఇప్పుడే పోస్ట్ చేశారు ఇలా. ఈ జాబ్స్కి ఏంటంటే కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి, కానీ ఇది వచ్చేసి రుమేనియా కంట్రీ, ఇది మన ఇండియాది కాదు, అందుకే డాలర్స్లో పెట్టాడు శాలరీ. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది, కాకపోతే ఇది కంప్లీట్ డైరెక్ట్ జాబ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఎంత ఇస్తారు, ఫిక్స్డ్ పే ఎంత, వేరియబుల్ పే ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. బట్ ఇట్లా అప్లై చేసుకుంటే ఇది మనకి వితిన్ 1 weekలో మనం అప్లై చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వితిన్ 1 weekలో మనకి మెసేజ్ అయితే రావడం స్టార్ట్ అవుతాయి. ఈ మెసేజెస్ వచ్చిన తర్వాత అవి చూసుకొని మీరు రిప్లై అంటే ఎలాంటి ఇస్తున్నారు, ఎలాంటి అసైన్మెంట్లు ఇస్తున్నారు, ఏం చేయాలి. అప్పుడు మీరు ఏంటంటే కొత్తగా ఇచ్చారనుకోండి, దాని గురించి ఇంకొంచెం నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దానికోసం దీన్ని యూజ్ చేసుకోండి. ఆఫ్టర్ ఇంటర్న్షిప్ లైక్ జాబ్ కూడా అదే లైక్ లైవ్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు సీరియస్గా అంటే ప్రాజెక్ట్కి వచ్చిన తర్వాత నుంచే ట్రై చేసుకుందాం. కొన్ని రోజులు మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా ఈ 4 daysలో ఈ గూగుల్ యాడ్స్ అయిపోయే లోపల మీరు రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేసి పెట్టుకోండి. డైలీ అట్లీస్ట్ ఒక 1/2 hour అట్లా ఉండి జాబ్ సెర్చ్ చేస్తూ ఒక 1/2 hour 15 minutes అట్లా టైం స్పెండ్ చేసి అట్లీస్ట్ ఒక 5 to 10 జాబ్స్కి అప్లై చేయండి. అప్లై చేస్తే మీకు మేడం వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు మేడం, అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమన్నా ఇంటర్వ్యూ కదా, ఇంటర్న్షిప్ కదా ఇది, అడుగుతారండి. అడుగుతారు అంటే ఇంటర్వ్యూ లాగా ఇస్తారు, అంటే ఇంటర్వ్యూ లాగా ఏమైనా తీసుకుంటారా మేడం? ఫస్ట్ అసైన్మెంట్ ఇస్తారు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి రారు.
ఓకే. ఫస్ట్ అసైన్మెంట్ ఇస్తారు. అసైన్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫిల్టర్ చేస్తారండి. ఎవరు ప్రాపర్‌గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకే కాల్ చేస్తారు. అందులో ఓకే. వాళ్ళకి నచ్చిన ఆన్సర్ చెప్పిన వాళ్ళని ఫైనల్ చేస్తారు. అంటే ఓవరాల్ ఉంటదా మేడం ఇదంతా ఎస్ఈఓ అంటే మొత్తం అంతా బేస్? వాళ్ళిచ్చే స్కిల్స్ అందుకే చూసుకోమన్నారు జాబ్ డిస్క్రిప్షన్‌లో. మీకు వచ్చిన స్కిల్స్ ఉంటేనే అప్లై చేసుకోండి. ఓకే. అంటే మీరు పర్ఫెక్ట్‌గా వచ్చి మేము చెప్పగలం అనుకున్నవి అప్లై చేసుకోండి. లేదనుకుంటే కొంచెం నేర్చుకున్నాక అప్లై చేసుకోండి. ఎస్ఈఓ, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్. యూట్యూబ్ కూడా ఉంది కదా మేడం అందులో? అంటే యూట్యూబ్ అంటే అది పెద్ద ఏముండదులేండి. చిన్న కాన్సెప్ట్. ఇప్పుడు మనకి యాడ్స్‌లో చెప్పేస్తాము. ఓకే. అదే. యూట్యూబ్ అంటే అది మెయింటైన్ చేయడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయమంటారు. అప్పుడు మీరు క్రియేటర్‌గా ఇది కావాల్సొస్తది. సాఫ్ట్‌వేర్స్ తోటి యూట్యూబ్స్ వీడియోస్ ఎడిట్ చేయడము. క్యాన్వాలో మరి ఎంతవరకు వర్క్ అవుతుందో తెలీదు. అన్ని రకాల యానిమేషన్స్ ఇవ్వడానికి వస్తదో రాదో తెలీదు గానీ, అంటే మనకి సాఫ్ట్‌వేర్ యూజ్ చేసి వీడియోస్ ఎడిట్ చేయడం అదంతా. బట్ ఎస్ఈఓకి ఈ వీడియో ఎడిటింగ్ వీటికి సెట్ అవ్వదండి. దాంట్లోనే టైం సరిపోతది. అది స్టార్ట్ చేస్తే మనం ఎస్ఈఓ సైడ్ వెళ్ళామనుకోండి, ఎస్ఈఓకే సరిపోతది. ఎస్ఈఓ వర్క్ చేసుకోవడానికి. మళ్ళీ వీడియోస్ చేయడం ఇవన్నీ చేయడం అంటే మళ్ళీ అది డిఫరెంట్ ఫీల్డ్ అయిపోద్ది. బట్ క్యాన్వాలో మినిమమ్ మెయింటైన్ చేయొచ్చు. చాలా టైం పడుతుంది అయితే వీడియోస్ కంప్లీట్ చేయడం. అది నచ్చదు. మళ్ళీ ఒక్కొక్క వీడియోని 5-6 టైమ్స్ చేపిస్తూ ఉంటారు. అది బాలేదు, ఇది బాలేదు, కలర్ కొంచెం అలా ఉంది, లేకపోతే ఇమేజ్ కొంచెం అటు పక్క ఉంది, కొంచెం పైకి వచ్చింది, కొంచెం కిందకి వచ్చింది. చిన్న చిన్న వాటికి కూడా ఎంత ఇసుకిస్తారు. దాని గ్రాఫిక్ డిజైనింగ్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి ఫస్ట్. రెండోది కొంచెం డిఫరెంట్గా థింక్ చేసే క్రియేటివ్ మైండ్ ఉండాలి కొద్దిగా. అప్పుడు ప్రాపర్ రిజల్ట్ అనేది వస్తుంది. బట్ నార్మల్గా కొంతమంది పట్టించుకోరు అంతగా. నార్మల్గా పాయింట్ కన్వే అయితే చాలు, ఇమేజెస్ ఎలా ఉన్నా అన్నట్లు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే మనం క్యాన్వాలో చేసి ఇచ్చేయచ్చు. క్యాన్వా సరిపోతుంది. రేపు ఇవి 2 కంప్లీట్ చేయండి. అదే మీకు పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా సాటర్డే రోజు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ అదే సెర్చ్ ఇంజిన్ మీదే ఉంటాయిలేండి క్వశ్చన్స్. ఇవన్నీ అంటే మళ్ళీ కంప్లీట్ అవ్వవు. సో ముందు సెర్చ్ ఇంజిన్ కంప్లీట్ చేసుకున్నాక సోషల్ మీడియాకి వెళ్దాము. ముందు సెర్చ్ ఇంజిన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అయ్యారండి. లైక్ ఇంకా ఇక్కడ వరకు మ్యాక్సిమం పార్ట్ అయితే మనకి అవుతుంది. ఇంకా 3 to 4 డేస్లో ఈ గూగుల్ యాడ్స్ కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా నెక్స్ట్ అంతా థియరీయే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే రిమైనింగ్ వాటిలో మనకి పెయిడ్ టూల్స్ లేవు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి డైరెక్ట్గా చూపించడానికి ఫ్రీ టూల్స్లో ఎంతవరకు అవైలబుల్ ఉంటుందో అక్కడ వరకు నేను చూపిస్తాను వాటిని. బట్ పెయిడ్ టూల్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. ఇప్పుడు మనం గూగుల్ యాడ్స్కు ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. అంటే మనం కొంచెం చెప్పాను కదా, అది వీడియో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు, అందుకే ఇవాళ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ వచ్చేసి సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అన్నా, గూగుల్ యాడ్స్ అన్నా, పేపర్ క్లిక్ అన్నా, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్కి సంబంధించిన వర్డ్సే. ఈ గూగుల్ యాడ్స్ని ఇనిషియల్ స్టేజ్లో యాడ్వర్డ్స్ అనేవాళ్ళు. తర్వాత దాన్ని మళ్ళీ నేమ్ కన్వర్ట్ చేసి గూగుల్ యాడ్స్ కింద మార్చారు. ఇది వచ్చేసి మనకి ఈ ప్లాట్ఫామ్ లాంచ్ చేసి 2000లో లాంచ్ చేశారు. ఈ బిజినెస్ని లైక్ యాడ్స్ రన్ చేయడము ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి మనం ఎట్లా టార్గెట్ చేస్తాము ఈ యాడ్ క్యాంపెయిన్లో అంటే, లైక్ పర్సన్కి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని, లాంగ్వేజ్ని బేస్ చేసుకొని, లొకేషన్ని బేస్ చేసుకొని, కీవర్డ్స్ని బేస్ చేసుకొని, డివైజెస్ని బేస్ చేసుకొని, ఏజ్ని బేస్ చేసుకొని, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో మనకి కావాల్సిన క్లయింట్స్ని టార్గెట్ చేస్తాం. అలాగే రిజల్ట్ కూడా చాలా ప్రాపర్గా వస్తుంది ఈ గూగుల్ యాడ్స్లో. ఫేస్బుక్ యాడ్స్లో అయితే మనకి స్పామ్ కంటెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ గూగుల్ యాడ్స్లో అయితే మ్యాక్సిమం తగ్గుతుంది స్పామ్. అంటే లైక్ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కూడా ఫేస్బుక్ యాడ్స్లో చాలా నెంబర్స్ అయితే వచ్చేస్తాయి. బట్ గూగుల్ యాడ్స్లో ఎవరైతే
రియల్‌గా ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళే వాటి గురించి సెర్చ్ చేస్తారు. ఆళ్ళు సెర్చ్ చేసినప్పుడే మన యాడ్ కనపడుతది కాబట్టి ఆల్మోస్ట్ వచ్చే వాళ్ళంతా ఇంట్రెస్ట్ తోటి సెర్చ్ చేసి ఫార్మ్ ఫిల్ చేసేవాళ్ళే అవుతారు. అదే ఫేస్‌బుక్ అయితే అలా కాదు. వాళ్ళేదో స్క్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డెమోగ్రాఫిక్స్ అన్నీ మ్యాచ్ అయిపోగానే మన యాడ్ చూపిస్తది. వాళ్ళు ఏమో అసలు చూద్దాంలే ఏంటి ఇది అన్నట్లు ఫిల్ చేసేవాళ్ళుంటారు. ఇంక ఫిల్ చేసినాక కూడా వాళ్ళు ఊరికే ఫిల్ చేసి రాంగ్ నంబర్స్ ఇవ్వడము ఇట్లాంటి రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయన్నమాట ఫేస్‌బుక్ యాడ్స్‌లో. బట్ ఇక్కడొచ్చేసి ఏంటంటే డ్రాబ్యాక్ వచ్చేసి గూగుల్ యాడ్స్‌లో అంటే మనం ఎక్కువ రోజులు రన్ చేయాలి. ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి. ఫేస్‌బుక్ యాడ్స్‌లోనేమో తక్కువ 1 డేలో కూడా మనం చాలా తక్కువ 200కి 100కి 200కి కూడా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అందుకని ఎక్కువ ఫేస్‌బుక్‌నే హై ప్రయారిటీ ఇస్తారు. అలాగే గూగుల్ క్యాంపెయిన్ రన్ చేయాలంటే అట్లీస్ట్ 15 డేస్ అసలు మనం ఒకసారి స్టార్ట్ చేసినాక క్యాంపెయిన్ దాన్ని టచ్ చేయకూడదు. 15 డేస్ అది రన్ అవుతూనే ఉండాలి. కానీ ఫేస్‌బుక్‌కి అంత అవసరం ఉండదు. బట్ 7 డేస్, 10 డేస్ చేస్తే బెటర్ అని చెప్తారు కానీ 1 డే అయినా చేసుకోవచ్చు. మనకంత రిస్ట్రిక్ట్ ఏం లేదు అందులో. అలాగే గూగుల్‌లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది ఒకప్పుడు హ్యూజ్ కాన్సెప్ట్ అనమాట. అదంటే ఎక్కువ అందరూ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు యాడ్స్ చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. ఎక్కువ రిజల్ట్ రావడానికి కూడా స్కోప్ ఉంది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా అవేర్‌నెస్ లేదు అందరికీ గూగుల్ గురించి. అవేర్‌నెస్ ఉన్న వాళ్ళే చేయడం వల్ల మనకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉండటం, మనకి లీడ్స్ అనేవి ఎక్కువ వచ్చాయి. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. అందుకోసమని ఇప్పుడు మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ఆర్గానిక్‌గా రిజల్ట్స్ అనేవి తగ్గిపోయినాయి. అలాగే ఆర్గానిక్‌గా చేయడం వల్ల ఏంటంటే చీటింగ్స్ కూడా ఎక్కువ జరగటం, జనాలు నమ్మడం మానేశారనమాట. మనం పెయిడ్ యాడ్స్‌ని ఎక్కువగా నమ్ముకొని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో లీడ్స్ జనరేట్ చేసుకుంటాం. ఈ గూగుల్ యాడ్స్‌లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. అది సెర్చ్ నెట్వర్క్, డిస్ప్లే నెట్వర్క్ అండ్ యూట్యూబ్ వీడియో యాడ్స్. సెర్చ్ నెట్వర్క్ అంటే సెర్చ్ రిజల్ట్లో కనిపించే యాడ్స్ని సెర్చ్ యాడ్స్ అంటారు. అండ్ డిస్ప్లే యాడ్స్ అంటే వెబ్సైట్స్ అంటే లైక్ బ్లాగ్స్లో కానీ యాప్స్లో కానీ అదర్ థింగ్స్ అంటారు. అంటే సెర్చ్ ఇంజిన్ కాకుండా మిగతా సైట్స్లో కనిపిస్తే డిస్ప్లే నెట్వర్క్. అలాగే యూట్యూబ్ వీడియోస్ అంటే కంపల్సరీ అది డెడికేటెడ్గా యూట్యూబ్ వీడియోస్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ గూగుల్ యాడ్ అనేది మనకి ఈ 3 స్టెప్స్లోనూ మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము సెర్చ్ నెట్వర్క్లో యాడ్ రన్ చేసి మన వెబ్సైట్కి విజిటర్స్ని తెచ్చుకున్నాం. విజిటర్స్ని తెచ్చుకున్న తర్వాత డిస్ప్లే యాడ్స్ రన్ చేసాం. డిస్ప్లే యాడ్ రన్ చేసినప్పుడు ఏమైందంటే మనం విజిటర్స్ని మన వెబ్సైట్కి తెచ్చుకుంటాం కదా, వాళ్ళకి వాళ్ళ డెమోగ్రాఫిక్స్ లాంటి డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళకి కూడా ఆ డిస్ప్లే నెట్వర్క్ అనేది యాడ్ చూపిస్తుంది అనమాట. కంపేర్ టు సెర్చ్ యాడ్స్ డిస్ప్లే యాడ్కి మనకి అమౌంట్ కూడా తక్కువే పడుతుంది, కాస్ట్ పర్ క్లిక్. యూట్యూబ్ అంటే మనం కంప్లీట్గా వీడియోసే, ఇంకా ఇమేజెస్ కానీ ఇట్లా ఏమి ఉండవు, దాంట్లో కంప్లీట్గా వీడియోనే రన్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి గూగుల్ సెర్చ్ యాడ్స్ వచ్చి పేపర్ క్లిక్తో వర్క్ అవుతాయి. అంటే ఒక క్లిక్ చేయగానే మన అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. అట్లా దాన్ని పేపర్ క్లిక్ అంటారు. ఇప్పుడు పేపర్ క్లిక్ అన్నా గూగుల్ యాడ్స్ అన్నా అంటే సోషల్ మీడియా సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నా ఒకటే. బట్ ఇక్కడ వచ్చేసి పేపర్ క్లిక్ అనేది ఓన్లీ సెర్చ్ క్యాంపెయిన్స్కి మాత్రమే ఉంటుంది. డిస్ప్లే క్యాంపెయిన్స్కి వచ్చేసి మారుతుందంట. కాస్ట్ లైక్ వీడియో యాడ్స్కి వచ్చేసరికి కాస్ట్ పర్ యూ అండ్ డిస్ప్లే యాడ్స్కి వచ్చేసరికి సివిపి లైక్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్
ఇట్లా మారిపోతుంది. సి పీపీసీ అంటే పేపర్ క్లిక్ కమ్స్ అండర్ సెర్చ్ యాడ్స్. ఈ సెర్చ్ యాడ్స్లో మన ఈ 3 కూడా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. గూగుల్ యాడ్స్ అన్నా అండ్ సోషల్ సెర్చ్ ఇంజన్ ఎస్ఎంఎం సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్నా లైక్ పేపర్ క్లిక్ అన్నా అవన్నీ కూడా గూగుల్ యాడ్స్ కిందకి వస్తాయి. కానీ కొన్ని కంపెనీస్ ఏం పెడతారంటే గూగుల్ యాడ్స్ అని అనకుండా మేము సెర్చ్ యాడ్స్ లైక్ పీపీసీ అని ఇట్లా యాడ్ చేస్తారు వాళ్ళ వెబ్సైట్స్లో. అది కూడా గూగుల్ యాడ్సే. లైక్ ఇప్పుడు గూగుల్ యాడ్స్ని ఇంకొక వర్డ్తో కూడా ప్రొనౌన్స్ చేస్తున్నారు, అదే పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని. పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అంటే అది గూగుల్ యాడ్స్ కిందకే వస్తుంది. ఇప్పుడు అంటే టర్మినాలజీ చేంజ్ అయిందనమాట. ఈ గూగుల్ యాడ్స్ అనేది పేపర్ క్లిక్ అంటే పర్ క్లిక్కి ఇంత అమౌంట్ అనేది డిటెక్ట్ అవుతుంది. అంటే లైక్ బిడ్ని బేస్ చేసుకుని అమౌంట్ డిటెక్ట్ అవుతుంది. దీన్ని మనం పేపర్ క్లిక్ అని అంటాం. ద గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ అల్గారిథం ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ అంటే ఫస్ట్ గూగుల్ యాడ్స్లో మనకి క్యాంపెయిన్ లెవెల్, యాడ్ గ్రూప్ లెవెల్, యాడ్ అండ్ ఎక్స్టెన్షన్స్ అండ్ కీవర్డ్స్, సెట్టింగ్స్ అండ్ రిపోర్ట్స్, ఇది ప్రాసెస్. అదే ఫేస్బుక్లో అయితే క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, యాడ్ లెవెల్, తర్వాత రిపోర్ట్స్ ఉంటాయి. అక్కడైతే మనము పర్సన్స్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తాం, బట్ ఇక్కడ కీవర్డ్స్ని కూడా యూస్ చేస్తాం. ఇప్పుడు క్యాంపెయిన్ లెవెల్లో మనము గోల్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకుంటాం. యాడ్ గ్రూప్ లెవెల్లో మనం రిలేటెడ్ కీవర్డ్స్ ఇవన్నీ సెట్ చేసుకుంటాం అనమాట. అక్కడ యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటే ఇక్కడ లైక్ ఫోన్ నెంబర్స్ కానీ ఇంకా ఏమన్నా డీటెయిల్స్ యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్స్ యాడ్ చేసుకుంటాం. తర్వాత సెట్టింగ్స్, టూల్స్ అన్నీ మనం అమౌంట్ ఇవన్నీ సెట్ చేసుకొని మనం యాడ్ రన్ చేస్తాం. యాడ్ రన్ అయిన తర్వాత రిపోర్ట్ జనరేట్ చేస్తాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఈ యాడ్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి రన్ అవుతుంది. ఒకటి క్వాలిటీ స్కోరు, 2 యాడ్ ర్యాంక్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్వశ్చన్ వాట్ ఈజ్ క్వాలిటీ స్కోర్, వాట్ ఈజ్ యాడ్ ర్యాంక్ అని. ఇది మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్ వస్తుంది. మీకు గూగుల్ యాడ్స్ తెలుసా అంటే ఓకే తెలుసు, నేను అట్లా చేశాను అని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ ఈస్ ద క్వాలిటీ స్కోర్, వాట్ ఈస్ ద యాడ్ ర్యాంక్, హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ స్కోర్, ఇలాంటివన్నీ అడుగుతారనమాట. ఇక్కడ వచ్చేసి క్వాలిటీ స్కోర్ అంటే ఇది 1 to 10 తో మెజర్ చేస్తారు. అంటే 1 ఉంటే చాలా తక్కువ ఉన్నట్టు, 10 ఉంటే చాలా ఎక్కువ, బాగా రెలవెన్సీ ఎక్కువ ఉన్నట్టు అనమాట యాడ్కి. ఈ 1 to 10 స్కోరు గూగుల్ మనకి ఎలా ఇస్తుంది అంటే ఎక్స్పెక్టెడ్ క్లిక్ త్రూ రేట్ అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్. మనకి ఎక్కువ క్లిక్స్ ఎన్ని వస్తున్నాయి, అలాగే ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ అంటే ల్యాండింగ్ పేజ్ ప్రాపర్గా ఉందా లేదా, అంటే చాలా స్లో ఉందా, ఏదన్నా ప్రాబ్లం ఉందా, లైక్ ఇంకేమన్నా టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు ల్యాండింగ్ పేజ్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి క్వాలిటీ స్కోర్ అనేది పెరుగుతుంది. క్వాలిటీ స్కోర్ పెరగడానికి ఫస్ట్ ల్యాండింగ్ పేజ్, తర్వాత యాడ్ రెలవెన్సీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ యాడ్ ర్యాంక్ అంటే ఎలా ఇస్తారు అంటే ల్యాండింగ్ పేజ్ అంటే అదే నిన్న చూపించాను కదా మీకు, వెబ్సైట్ గూగుల్ యాడ్స్ రన్ చేయాలంటే ఒక ల్యాండింగ్ పేజీ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు సపరేట్గా క్రియేట్ చేస్తారు. లైక్ అది వెబ్సైట్లో ఉండదు, కానీ వెబ్సైట్లోనే క్రియేట్ చేస్తారు. కానీ సపరేట్గా అది మనకు డిస్ప్లేలో పెట్టరు, ఓన్లీ డెవలపర్స్ మాత్రమే తీసిస్తారు మనం అడిగితే. అది సపరేట్గా ఒక వెబ్ పేజీనే, మన వెబ్సైట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎవ్రీ టైం మనకు నచ్చినట్టు కంటెంట్ చేంజ్ చేయం. బట్ ల్యాండింగ్ పేజీలో ఏంటంటే మనకు నచ్చినట్టు ఆఫర్స్ యాడ్ చేసుకోవటం, కొత్త కొత్త డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసుకోవటం, ఆ పాపప్
పాపప్ లైక్ యాడ్ చేసుకోవడం, లీడ్ ఫాము, పాపప్ లీడ్ ఫాము ఇట్లాంటివన్నీ మనం ల్యాండింగ్ పేజ్లో చేయొచ్చు. దానివల్ల వెబ్సైట్ డిస్టర్బెన్స్ అవ్వదు. అలాగే మనకు లీడ్స్ కూడా బాగా వస్తాయి అనమాట. అంటే అప్పటికప్పుడు కావాల్సిన సిచ్యువేషన్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటాం ల్యాండింగ్ పేజీ. ఈ ల్యాండింగ్ పేజ్ అనేది వెబ్సైట్లో అయితే మీకు కనిపించదు. అది బ్యాక్ ఎండ్లో డిజైన్ చేసి పెడతారు. మనకి కావాలన్నప్పుడు ఆ లింక్ తీసిస్తారు. నిన్న చేసాం కదా, దాని ప్రకారం ఇక్కడ వచ్చేసి మనకి ఇది హైదరాబాద్స్ ఓన్లీ ప్రీమియం ఇలా ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాడు. ఇక్కడ ఎకర్స్ ఆఫ్ రిజర్వ్డ్ ఫారెస్ట్ అని ఏ సంథింగ్ వాళ్ళ డీటెయిల్స్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఇచ్చాడు. ఇదే పేజీని వాళ్ళు ల్యాండింగ్ పేజీలా కూడా యూజ్ చేసుకున్నారు. లైక్ ఇక్కడ వచ్చేసి ఒక 1 minute. వీళ్ళు ఓన్లీ ల్యాండింగ్ పేజే యూజ్ చేసినట్టున్నారు, వెబ్సైట్ కాదనుకుంటా ఇదంతా. వెబ్సైట్ అయితే వెబ్సైట్ వేరుగా ఉంటుంది, ల్యాండింగ్ పేజ్ వేరుగా ఉంటుంది. 1 minute. ఇక్కడ వీళ్ళు సపరేట్గా ల్యాండింగ్ పేజెస్ ఏమి ఇక్కడ ఇవ్వలేదు, వీళ్ళు డైరెక్ట్గా వెబ్సైటే ఇచ్చేసారు. ఇట్లానే పేజ్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ ఆఫర్స్ ఇవన్నీ పెడతారు. కానీ వీళ్ళైతే ఈ మ్యాక్సిమం వీళ్ళు వెబ్సైట్లో డైరెక్ట్గా ఇచ్చారు. ఈ వెబ్సైట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి లోడింగ్ అనేది కూడా చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు మనకు వెబ్సైట్ ఇవ్వడం కానీ ల్యాండింగ్ పేజీ వరకు ఇచ్చామనుకోండి, ఈజీగా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. దానికోసం అనేసి అవే కిందకి ఇక్కడ కూడా వచ్చినాయి. ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేసుకుంటారు సేమ్ ఇలానే. ఇవి నిన్న ఫస్ట్ పేజీలో ఉన్నాయి, మొన్న చూసినప్పుడు ఈరోజేమో సెకండ్ పేజీకి వచ్చేసినాయి రిజల్ట్. అంటే ఇది బిడ్డింగ్ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఓకే, ఇది వచ్చేసి మనకి వెబ్సైట్. ఇది వచ్చేసి పుష్పరాజ్, ఇది వచ్చేసి ఇది మామూలుగా ల్యాండింగ్ పేజ్ అనమాట. ఇక్కడ యాడ్ కూడా ఉంది, రాజ్ పుష్ప ప్రాపర్టీస్ అని. రాజ్ పుష్ప దానికి
ఇక్కడ rajpushpa.in అనేది ఇది వెబ్సైట్ అనమాట. వీళ్ళు ప్రాపర్గా ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేసుకున్నారు. వచ్చేసి వెబ్సైట్ నేమ్ తోటే మనకు ఓపెన్ అవుతుంది, బట్ ఈ లింక్ అనేది మనకు వెబ్సైట్లో ఉండదు అనమాట. ఇట్లా వాళ్ళకి కావాల్సినట్టుగా కొత్త ఇవన్నీ ఇక నెక్స్ట్ టైం మార్చుకోవాలనుకుంటే మళ్ళీ ఇవన్నీ మార్చేసుకుని మళ్ళీ కొత్త యాడ్ చేసుకుంటారు. ఇట్లా దీన్ని ల్యాండింగ్ పేజ్ అంటారు. ఇందులో మనం ల్యాండింగ్ పేజ్ డిజైన్ చేయాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్ ఇస్తే ప్రాబ్లమ్స్ ఏంటంటే వెబ్సైట్ మొత్తం లోడ్ అవ్వాలి. వెబ్సైట్ మొత్తం లోడ్ అయ్యేటప్పుడు లోడింగ్ స్పీడ్ అనేది తగ్గిపోద్ది. అలాగే కస్టమ్ కంటెంట్ ఎవ్రీ టైం మన వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని చేంజ్ చేయలేము. ఆ ఉన్న సర్వీసెస్ని వాటిని అలానే మెయింటైన్ చేయాలి. బట్ ఈ ల్యాండింగ్ పేజీలు అంటే మనకు కావాల్సినట్టు డేటా మొత్తాన్ని మోడిఫై చేసేసుకోవచ్చు అనమాట. ఏ ఇమేజెస్ కావాలో ఆ టైంకి, ఏ ప్రోడక్ట్ని మనము సేల్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా ఎలాబరేట్గా రాసుకోవడానికి యూజ్ అవుతుంది ఈ ల్యాండింగ్ పేజ్ అనేది. ఈ యాడ్ ర్యాంక్ అనేది మన యాడ్ యొక్క పొజిషన్ లైక్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. మనం యాడ్ ర్యాంక్ను బేస్ చేసుకుని మన యాడ్ పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫస్ట్ ప్లేస్లో వస్తుందా, సెకండ్ ప్లేస్లో వస్తుందా అనేది ఈ యాడ్ ర్యాంక్ డిసైడ్ చేస్తుంది. ఈ యాడ్ ర్యాంక్కి ఏమేమి కావాలి డిసైడ్ చేయడానికి అంటే ఫస్ట్ మన బిడ్, మనం ఎంత అమౌంట్ పెడుతున్నాము, అలాగే క్వాలిటీ స్కోర్ ఎంత ఉంది, లైక్ క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, అండ్ ల్యాండింగ్ పేజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ ఆన్ ఎక్స్టెన్షన్స్ అండ్ అదర్ ఫార్మాట్స్. మనకి ఎక్స్టెన్షన్స్ అంటే లైక్ మనం ఒక ల్యాండింగ్ పేజ్ లైక్ వెబ్సైట్ ఇచ్చాము, తర్వాత ఎక్స్టెన్షన్స్ అంటే లైక్ అబౌట్ అస్ పేజీ, అలాగే సర్వీసెస్లో ఇంకా అదర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం అనమాట. అవన్నీ యాడ్ అంటే ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నిటిని యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటారు. ఆ యాడ్ ఎక్స్టెన్షన్స్ ఇంకా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మన యాడ్ ర్యాంక్ డిసైడ్ అవుతుంది. ఆ డిసైడ్ అయిన యాడ్ ర్యాంక్ని బేస్ చేసుకొని మన యాడ్ పొజిషన్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం కీవర్డ్ రీసెర్చ్ చెప్పాము. రేపు ఒకసారి మీరు చేసి పెట్టుకోండి. ఇంకా రిమైనింగ్ కంటెంట్ కంప్లీట్ చేసి మనం యాడ్స్ రన్ చేద్దాము. కీవర్డ్స్ అయితే రీసెర్చ్ చేసి పెట్టుకోండి గూగుల్ కీవర్డ్ ప్లానర్ నుంచి. ఓకే అండి. ఓకే మేడం, నేను చేశాను. సరే, చేస్తే ఓకే. ఇంక నెక్స్ట్ వర్క్ కంప్లీట్ చేసుకోండి. ఇంకా అది చేసినప్పుడు ఫ్లాట్స్ ఫర్ రెంట్, ఫ్లాట్స్ ఫర్ సేల్ అని కొట్టాను. జస్ట్ అంత సరిపోతుందా, లేకపోతే మనం లాంగ్ టైల్ కీవర్డ్స్ అలా మనం ఏమన్నా ఇవ్వాలా? దానికి అంత ఎక్కువ ఏం సెర్చ్ చేయలేండి. యాడ్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం షార్ట్గానే టైప్ చేస్తారు, అంత అవసరం ఏం లేదు. మ్యాక్సిమం చిన్న వాటికి హై ప్రయారిటీ ఉంటుంది. బట్ ఒకవేళ మనకు అలాంటి చిన్నవి సెట్ అవ్వలేదంటే లాంగ్ టైల్ కూడా తీసుకోవచ్చు. సో దాంట్లో రావడం కూడా మిడ్ లెవెల్ వచ్చింది. మరి దేని గురించి తీసుకున్నాం? ఫ్లాట్స్ ఫర్ సేల్, ఫ్లాట్స్ ఫర్ రెంట్ దానికే తీసారా కీవర్డ్స్ కూడా? అవును మేడం. అవి ఎక్కువ ఉంటాయిలేండి. కాంపిటీషన్ అంటే ఎక్కువగా ఉన్నాయి కదా ఇవి మనకి రియల్ ఎస్టేట్వి, దానికనే కీవర్డ్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది వాటికి. నార్మల్ గానే వచ్చాయి దానికి. సో లాంగ్ టైల్ కీవర్డ్ అలా ఏం రాలేదు సెర్చ్ లో మాత్రం. లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటే మనం యాడ్ చేసుకుంటే వస్తాయి సెర్చ్ లో, ఇంకా అట్లా. కాకపోతే ఎక్కువ ఏంటంటే మరీ లాంగ్ టైల్ కాకుండా మరీ షార్ట్ టైల్ కాకుండా ఈజీగా యూజర్స్ క్యాచ్ అయ్యేలాగా పెట్టేస్తే ఎక్కువగా అవే టైప్ చేస్తారు కాబట్టి ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఫ్లాట్స్ ఫర్ సేల్ అని అనుకోండి, ఈజీ టార్గెట్ అనమాట కీవర్డ్. అలాగే ఫ్లాట్స్ ఫర్ రెంటల్ అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళైనా అదే ఫ్లాట్స్ ఫర్ సేల్, ఫ్లాట్స్ ఫర్ రెంట్ అంటే ఈజీగా వాళ్ళ మైండ్లో
రిజిస్టర్ అయిపోతుంది. అలాగే బెస్ట్ ఫ్లాట్స్ ఫర్ సేల్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని, అఫోర్డబుల్ ఫ్లాట్స్ ఫర్ సేల్ అని, ఇట్లా ఏదో రకరకాల వర్డ్స్ యాడ్ చేసామంటే అందరికి అవి సెట్ అవ్వు అనమాట. అంత టైం కూడా ఉండదు సెర్చ్ చేసుకోవడానికి. ఎలా అంటే ఇట్లాంటివన్నీ చూసే వాళ్ళంతా ఏంటంటే హై ప్రొఫైల్స్ ఉంటారు. వాళ్ళు ఎట్లా సెర్చ్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి కొంచెం ఒక ఐడియా ఉంటే బెటర్. బట్ మరీ పెద్ద కీవర్డ్స్, లాంగ్ టైల్ కీవర్డ్స్ కాకుండా, మరీ చిన్నవి కాకుండా అటు నార్మల్ కీవర్డ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్బుక్ ది క్రియేట్ క్యాంపెయిన్ చేసేయాలా మేడం? చేసేయండి. మీరు చేసి నాకు ఒకసారి పెట్టండి. లేదంటే రేపు నేను క్లాస్లో చెక్ చేస్తాను. ఈరోజు మీరు క్రియేట్ చేసి పెట్టేసాను. మీకు ఆల్రెడీ చేశాను అన్నారు కదా అంతకుముందు. ఒకటి చేశాం కదా ఆల్రెడీ. చేసినాక మీరు నాకు రేపు చూపించినాక రేపు రన్ చేద్దాము. చూసిన తర్వాత ఇది నాకు మీటింగ్ ఉంది, ఇంక ఇప్పుడు కొంచెం టైం స్పెండ్ చేయడానికి కుదరదు. రేపు మీరైతే వచ్చి కాబట్టి సెట్ చేసేసేయండి. రేపు క్లాస్లోకి రాగానే అది చూద్దాం, చూసేసి మనం రన్ చేద్దాం. ఓకేనా? ఒకవేళ ఏదైనా స్టెప్ రాకపోయినా కూడా రేపు క్లాస్ స్టార్ట్ అవ్వగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి మీరు అక్కడ మేజర్గా కన్సిడర్ చేయాల్సింది అది లైక్ మన క్లయింట్స్ అనమాట. ఎవరిని టార్గెట్ చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి, అదొక్కటి ప్రాపర్గా చేస్తే చాలు. రిమైనింగ్ అంత ఈజీగానే ఉంటుంది. ఒకవేళ రాలేదనుకోండి, ఇంకెక్కడైనా మిస్ అయినా రేపు క్లాస్లో చేయించేస్తాను. రేపు ఫ్రైడే కదా. సరే సరే. ఇంటర్వ్యూకి మాత్రం సాటర్డే రోజు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి మ్యాక్సిమం అయినంత వరకు. ఓకేనా? ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ.